హాయ్ అండి. నిన్న నేను అనుకోకుండా విత్ ఏపీ ఉంది కదా విజయవాడ అమరావతిలో. సో దాన్ని విజిట్ చేశాను అన్ఎక్స్పెక్టెడ్గా. సో స్టార్ట్ అయ్యే ముందు కొంచెం డౌట్గా ఉండే, అంటే అలౌ చేస్తారో లేదో, రేపు మోడీ గారి మీటింగ్ ఉంది కదా, సో అమరావతి రీస్టార్ట్ ప్రోగ్రామ్. సో అలౌ చేస్తారో లేదో అనుకున్నాం, కానీ అలౌ చేశారు, వెళ్ళాము. కానీ అక్కడ నెక్స్ట్ డే కోసం వాళ్ళు చేస్తున్న అరేంజ్మెంట్స్ అవి అయితే చాలా బాగున్నాయి, చాలా బాగా అరేంజ్ చేస్తున్నారు. పోలీస్ వాళ్ళు, సెక్యూరిటీ అంతా చాలా చాలా పగడ్బందీగా ఎన్షూర్ చేసుకుంటున్నారు. అలాగే క్లీన్లీనెస్ కోసం అందరూ వర్కర్స్ అందరూ వారి పనుల్లో చాలా బిజీగా ఉన్నారనమాట. సో చాలా బస్సెస్, అంబులెన్సెస్ అలా అన్నీ వస్తున్నాయి. సో బాగుంది, అరేంజ్మెంట్ అయితే చాలా బాగా జరుగుతున్నాయి. పోలీస్ వాళ్ళందరూ ఉన్నారు అక్కడే. సో దానికి ఎక్కడైతే ఈ మీటింగ్ ఉందో దానికి దగ్గరలోనే విట్ ఉందన్నమాట. సో ఇవన్నీ విట్ బిల్డింగ్సే. సో నంబర్ ఆఫ్ హాస్టల్స్, అలాగే కాలేజ్ క్లాసెస్ జరిగే కాలేజ్ బిల్డింగ్ అన్నీ ఉన్నాయి. సో సపరేట్గా ఉన్నాయన్నమాట, బాయ్స్కి గర్ల్స్కి. సో ఇదంతా కూడా విట్ ఏపీ. సో చాలా పెద్దగా ఉంది, అరౌండ్ 200 acres అనుకుంటా. సో ఆల్రెడీ ఇది రన్నింగ్లో ఉంది కాలేజ్. ఇంకొక పక్క ఇంకా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి అన్నమాట. యాక్చువల్లీ ఇంత జరిగినా స్టిల్ ఇది 30% అట, ఇంకా 70% కన్స్ట్రక్షన్ చేయాలట. సో వచ్చేసాము విట్ ఏపీ దగ్గరికి. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి దగ్గర కొంచెం మనం ఎందుకు వచ్చామో అక్కడ నోట్ చేసి లోపలికి వెళ్ళొచ్చు. సో లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఈ విధంగా ఉంది. సో నంబర్ ఆఫ్ బిల్డింగ్స్ ఉన్నాయి, అన్నీ ఫుల్ అట. హాస్టల్స్ అన్నీ ఫుల్గా ఉన్నాయి. సో మోస్ట్లీ ఎక్కువ మంది అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళే స్టే చేస్తున్నారు. అలా కాకుండా కొంచెం దూరం వాళ్ళు, లోకల్ వాళ్ళందరూ మేబీ బస్సెస్ ఉన్నాయి కదా, బస్సెస్లోనే వచ్చేస్తున్నట్టున్నారు. సో ఇదంతా కూడా విట్ ఏపీ ఈ విధంగా. అండ్ వీళ్ళు ఖచ్చితంగా అంబ్రెల్లా వాడుతున్నారనమాట. అంటే చెప్పాలంటే కొంచెం హాట్గానే ఉంది, తెలుసు కదా విజయవాడ అంటేనే వేడిగా ఉంటుంది. సో హాస్టల్ నుంచి వేరే కాలేజెస్కి, క్లాసెస్కి కానీ క్యాంటీన్కి కానీ వెళ్ళాలన్నా అంబ్రెల్లాస్ యూస్ చేస్తున్నారు. ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్, బాస్కెట్బాల్ ఇవన్నీ ఉన్నాయి, వాలీబాల్, క్రికెట్. ఇది వచ్చేసి క్యాంటీన్, ఫుడ్ ప్లాజా లాగా అనమాట. ఇది కోర్ట్, ఇవన్నీ ఉన్నాయి ఆడుకోవడానికి. ఈ క్యాంటీన్లో ఇవన్నీ ఉన్నాయి. కాఫీ షాప్, అలాగే కేక్ షాప్ ఒకటి, పేస్ట్రీస్, కేక్స్ అన్నీ ఉన్నాయి. ఇది చాలా రిమోట్గా ఉంది కాబట్టి ఈ పిల్లలకి కావాల్సినవన్నీ మోస్ట్లీ ఇక్కడ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇది పిజ్జాస్ అండ్ బర్గర్స్. ఇంకొకటి క్లోజ్ ఉంది. మేబీ నైట్కి అయితే ఇంకా ఫుల్ వచ్చేస్తారట స్టూడెంట్స్ అందరూ. హాలిడే కాబట్టి మేబీ హాస్టల్లో స్టే చేస్తున్నట్టున్నారు లోపలే. ఈవినింగ్కి మాత్రం మోస్ట్లీ అందరు గ్యాదర్, ఇక్కడ ఇవేవి ఖాళీ ఉండవట, మొత్తం ఫిల్ అయిపోతాయని చెప్పారు. ఇది వచ్చేసి ఐ లవ్ విఐటి. సో ఇక్కడ హెల్దీ జ్యూసెస్ ఉంటాయి. ఇటు సైడ్ అంతా జంక్ ఉంది కదా, అదొకటి మాత్రం హెల్దీ ఫుడ్ ఐటమ్స్ ఇస్తారట అక్కడ. సో దాని నుంచి బయటకు వచ్చేసాము. ఇదొకటి. ఇంకొకటి రాక్ ప్లాజా, ఇది కూడా ఫుడ్డే ఇక్కడ కూడా. సో ఐదర్ దాట్ ఆర్ దిస్. ఇక్కడ రాక్ ప్లాజాలో మాత్రం మనకి ఇండియన్, ఆంధ్ర ఫుడ్ దొరుకుతుందంటే ఇక్కడ. అక్కడంతా పిజ్జాస్, బర్గర్స్ ఆ స్టైల్లో ఉంది అది వచ్చేసి. సో కొంచెం దూరంలోనే మనకి ఇందాక కనబడ్డాయి కదా బిల్డింగ్స్, అవన్నీ హైకోర్టుకి దగ్గరలో ఉన్నాయి. ఇక్కడ నుంచి చూస్తే ఏదో అనుకున్నాం, కానీ అక్కడికి వెళ్తే ఇలా క్రాస్గా ఉంది హైకోర్టు అండ్ విట్. సో ఎప్పుడైనా వస్తే ఇలా విట్ని, హైకోర్టుని, అలాగే సచివాలయం, వీటన్నిటిని అలా ఒక రౌండ్ వేసి వెళ్తే బాగుంటుంది. అలాగే వెళ్ళే రోడ్డు కూడా సీడ్ యాక్సెస్ రోడ్ అని చెప్పేసి బాగుంది, చాలా బాగుంది ఆ రోడ్ అయితే. మేబీ పిఎం వస్తున్నారు కదా దానికోసం ఏమో నాకైతే తెలియదు, కానీ చాలా బాగుంది రోడ్ అయితే. ఇవన్నీ వచ్చేసి సబ్బుకు వెళ్ళే దారి అని, బస్సులకి పార్కింగ్ అని ఎక్కడికక్కడ మార్కింగ్ చేసి పెట్టారు. ఇది వచ్చేసి ఇక్కడే మీటింగ్ జరిగేది. నిన్న వెళ్ళాను కదా, సో ఈరోజు అక్కడ మీటింగ్ జరుగుతుంది. సో బాగా జరుగుతుంది అనుకుంటున్నా. ఇన్ కేస్ రెయిన్ వస్తే కనుక రెయిన్ కూడా కిందకి పడకుండా కొంచెం స్ట్రాంగ్గానే వేస్తారు ఆ అరేంజ్మెంట్స్ అవి. సో టాయిలెట్స్, ఈచ్ ప్లేస్ నుంచి వచ్చే బస్సెస్ అన్నిటికీ ఒక చోట పార్కింగ్ లాగా, ఎటు వెళ్ళాలి ఏంటి, విఐపీస్ ఎటు, ఈవీఐపీస్ ఎటు, అన్నీ చాలా బాగా అరేంజ్ చేశారు అరేంజ్మెంట్స్ అయితే. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా
బాగుంది. సో ఇదంతా చాలా పెద్దగా వేశారు. ఇవన్నీ కూడా మీటింగ్ వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి చేసిన అరేంజ్మెంట్స్ అన్నమాట. సో ఈ విధంగా నేను విత్ అలాగే ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చూడగలిగాను. అలాగే ఇటు నుంచి దగ్గరే కదని చెప్పేసి అలా హైకోర్టుకు కూడా కొంచెం జస్ట్ అలా వెళ్ళి వచ్చేసాం అనమాట. సో మీకు కూడా వీలైతే ఒకసారి అలా అవన్నీ ఎక్స్ప్లోర్ చేసి వస్తే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.